మోదీ సమరశంఖం భీకరంగా తయారైన బోర్డర్ ప్రధాని నివాసంలో అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగింది, వైమానిక దాడులు సాగించింది, ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడులకు దిగింది. శత్రు దేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకదాటిగా మిసైళ్లను సంధించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టని పెట్టుకున్న ఉగ్రవాదులు. ఈ ఘాతకానికి పాకిస్తాన్ కారణం అంటూ మొదటి నుంచి భారత్ పాటిస్తూనే వచ్చింది. ఇక యుద్ధ సన్నాహకాలను చేపట్టింది. తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చీకటిని చీల్చుకుంటూ తొలి మిసైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తర్వాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవిని ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిణామాలతో భారత్ పాకిస్తాన్ సరిహద్దు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, భీకరంగా తయారయ్యాయి. రెండు దేశాలు కూడా సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి, యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లో తలదాచుకోవాలని సూచించింది.